జూబ్లీ హిల్స్లో ఘన విజయం సాధించింది. అందరూ ఊహించినట్టుగానే ఎగ్జిట్ పోల్స్ ఫలితాల అంచనాలకు తగ్గట్టుగానే కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు నుంచి ముందు నుంచి కూడా ధీమాగా ఉన్నారు. తాను గెలిచి అసెంబ్లీకి వెళ్తాననే ధైర్యంతో కూడా ఆయన గల్లీ గల్లీ తిరుగుతూ ప్రచారం చేశారు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోని ప్రతి డివిజన్లో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రచారాన్ని హోరెత్తించారు. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, అలాగే కీలక నేతలంతా కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం నిర్వహించారు. అలాగే ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ ముందుకు సాగారు. మొత్తం మీద 4 లక్షల పైచిలకు ఓటర్లున్న జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో దాదాపు 49% వరకు ఓటింగ్ జరిగింది. ఈ ఓటింగ్లో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి 98,988 ఓట్లు వచ్చాయి. ఇక మరోవైపు ఆయనకు ప్రత్యర్థైన బీఆర్ఎస్ మాగంటి సునీతకు 74,259 ఓట్లు వచ్చాయి. ఇక ఓవరాల్గా 24,729 ఓట్ల ఆధిక్యంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపొంది అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నాడు. ఇక కాంగ్రెస్ పార్టీ ఎందుకు గెలిచింది, కాంగ్రెస్ పార్టీ గెలుపుకు 10 ప్రధాన కారణాలు ఇప్పుడు నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. కాంగ్రెస్ పార్టీ ఎందుకు గెలిచిందో ఓవరాల్గా నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. నంబర్ 1, రేవంత్ రెడ్డి ప్రచారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నీ తానే వ్యవహరించారు. చివరికి తాను 3 రోజుల పాటు, దాదాపు 2-3 రోజుల పాటు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కలియదిరిగారు. కార్నర్ మీటింగ్లు, రోడ్ షో నిర్వహించి పార్టీ అభ్యర్థి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా శ్రమించారు. ఆయన పార్టీ అభ్యర్థి విజయానికి దోహదపడ్డారని చెప్పాలి. ఇది ఒక ముఖ్యమైన కారణంగా ఆయన గెలుపులో ఇదే ప్రధాన కారణంగా చెప్పొచ్చు. పోల్ మేనేజ్మెంట్లో సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరించిన చతురత వల్లే నవీన్ యాదవ్ గెలుపొందారు. ఇది కాదని లేదు వాస్తవం. నంబర్ 2, జూబ్లీ హిల్స్లోని కేబినెట్ అంతా మొత్తం అధికార కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి క్యాబినెట్ మినిస్టర్లంతా కూడా ప్రతి డివిజన్ను, ప్రతి గల్లీని, ప్రతి బస్తీని పూర్తిగా వాళ్ళంతా కూడా ఆ ప్రాంతంలో ప్రచారం నిర్వహించారు. గల్లీ గల్లీ, వీధి వీధి తిరుగుతూ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ నవీన్ యాదవ్ గెలిస్తే ఏం జరుగుతుందో, ఏం చేయబోతున్నామో చెప్పే ప్రయత్నం చేశారు. వాళ్ళంతా కూడా కలిసికట్టుగా శ్రమించారు. నంబర్ 3, ఎంఐఎం మద్దతు. ఇక్కడ ఎంఐఎం పార్టీ క్యాండిడేట్ను పెట్టలేదు. ఎంఐఎం పార్టీ ఒక రకంగా కాంగ్రెస్ పార్టీకి క్యాండిడేట్ని పెట్టకపోవడంతో కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చింది. పైగా ఎంఐఎం పార్టీ బేషరత్గా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చింది. ఎందుకంటే గతంలో కూడా ఎంఐఎంతో సన్నిహిత సంబంధాలైన నవీన్ యాదవ్కు ఆయన ఆ పార్టీ తరఫున పోటీ చేశారు. ఈసారి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసినప్పటికీ కూడా ఆయనకు పోటీగా ఎంఐఎం పెట్టకపోవడం, దీంతో మైనార్టీ ఓట్ బ్యాంక్ అంతా కూడా నవీన్ యాదవ్ వైపు మళ్ళినట్టుగా అర్థమవుతుంది. దాదాపు అన్ని డివిజన్లో మైనార్టీలు నవీన్ యాదవ్కు ఓటు వేసినట్టుగా తెలుస్తుంది. ఇక నంబర్ 4, అజర్కు మంత్రి పదవి. ఇండియా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్కు మంత్రి పదవి ఇవ్వడం ద్వారా మైనార్టీలను కాంగ్రెస్ పార్టీ ఆకట్టుకోగలిగింది, అధికార పక్షం ఆకట్టుకోగలిగిందని చెప్పాలి. ఆయనకు సరిగ్గా ఎన్నికలకు కొద్ది రోజుల ముందు, పోలింగ్ కొద్ది రోజుల ముందు మంత్రి పదవి ఇవ్వడం ద్వారా అజారుద్దీన్కు మైనార్టీలను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. అందులో సక్సెస్ అయింది. ఇక నంబర్ 5, టీడీపీ ఓటు బ్యాంక్ కలిసి వచ్చింది. తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి ఎంతో కొంత ట్రెడిషనల్ ఓటు బ్యాంకు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో, ఎందుకంటే చాలామంది సెటిలర్స్ ఉన్నారు. ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళంతా ఇక్కడ కొంతమంది ఓటు హక్కు కలిగి ఉన్నారు. వాళ్ళందరి ఓట్లు కూడా ఈసారి నవీన్ యాదవ్ కలిసి వచ్చాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపుకు బాటలు వేశాయని చెప్పాలి. ఇది ఒక కారణంగా మనం భావించాల్సి వచ్చింది. ఇక అలాగే పోల్ మేనేజ్మెంట్ సక్సెస్. నంబర్ 6 ఇది పోల్ మేనేజ్మెంట్లో సక్సెస్. ఇందాక చెప్పినట్టుగా ముఖ్యమంత్రి సహా మంత్రులందరూ కూడా చాలా కోఆర్డినేషన్తో పనిచేశారు. చక్కగా అందరూ కోఆర్డినేట్ చేసుకోగలిగారు. గల్లీ గల్లీ, వీధి వీధి, ప్రతి బూతున ఏ రకంగా ఎన్ని ఓట్లున్నాయి, ఎక్కడెక్కడ ఏంటి పరిస్థితి, ఒక్క ఓటు కూడా మిస్ కావద్దనే ఒక ఉద్దేశంతో ఖచ్చితంగా ఓట్లన్నీ ప్రతి డివిజన్లో మెజార్టీ ఓట్లు పడేలా మేనేజ్మెంట్ చేసుకున్నారు, సక్సెస్ అయ్యారు. నంబర్ 7, నవీన్ యాదవ్కు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని ఒక సెంటిమెంట్ కూడా పనిచేస్తుంది. గతంలో నవీన్ యాదవ్ 2-3 సార్లు పోటీ చేశాడు. ఈసారి బహుశా ఇది 3వ సారి అనుకుంటా. ఈసారి నవీన్ యాదవ్కు ఒక్కసారైనా ఛాన్స్ ఇచ్చి అసెంబ్లీకి పంపాలి, నవీన్ యాదవ్ను బలహీన వర్గాల అభ్యర్థిగా నిలిపామంటూ అధికార పార్టీ చెప్తున్న నేపథ్యంలో ఆయనకి ఛాన్స్ ఇవ్వాలి, అతన్ని అసెంబ్లీకి పంపాలని ఒక కారణం. అలాగే యువకుడు కూడా కావడంతో అతనికి కలిసి వచ్చింది. ఇక నంబర్ 8, కాంగ్రెస్కి ముస్లిం ఓట్లు. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా మైనార్టీ ఓట్లన్నీ కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్కే పడ్డట్టుగా అర్థమవుతుంది. మరోవైపు కొంత బీఆర్ఎస్ ఓట్ షేరింగ్ చేసుకున్నప్పుడు కూడా ఎక్కువ శాతం ఓట్లు అన్ని డివిజన్లో ముస్లిం ఓట్లు కాంగ్రెస్కే పడ్డట్టుగా అర్థమవుతుంది. ఇక నంబర్ 9, నవీన్ యాదవ్ తండ్రి శ్రీశైలం యాదవ్కున్న పట్టు. శ్రీశైలం యాదవ్ దశాబ్దాల కాలంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మంచి పరిచయాలున్నాయి, విస్తృతంగా సంబంధాలున్నాయి. అందరితోనూ కూడా ఆయనకున్న పరిచయాలు కలిసి వచ్చినట్టుగా అర్థమవుతుంది. అలాగే చాలా వరకు కూడా
ఆయనకున్న పాత పరిచయాలు కూడా పనికొచ్చాయి. గతంలో ఆయా పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఈసారి కొంత సెంటిమెంట్ కలిసి వచ్చింది. శ్రీశైలం యాదవ్ అలాగే నవీన్ యాదవ్ ఇద్దరికున్న పరిచయాలు కూడా కలిసి వచ్చి ఆ తండ్రికున్న పట్టు ఈసారి కొడుకు కలిసి వచ్చిందని చెప్పాలి. ఇక నెంబర్ 10 కేడర్ కలిసికట్టుగా పనిచేయడం. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇందాక మనం అనుకున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ చాలా సమన్వయంతో పనిచేసింది. కేవలం మంత్రులు ముఖ్యమంత్రి పార్టీ నేతలు కాదు, ఎక్కడికి నుంచి వచ్చిన నాయకులంతా కూడా జూబ్లీ హిల్స్లో చాలా ప్రెస్టీజియస్గా తీసుకొని ఈసారి ఎట్టి పరిస్థితుల్లో గెలవాలనుకున్నారు, గెలిచారు. సో ఆ రకంగా పోయిన ఏడాది కంటోన్మెంట్ గెలిస్తే ఈ ఏడాది జూబ్లీస్ గెలిచారు. మొత్తం మీద జీహెచ్ఎంసీలో 2 సీట్లను గెలిచి కాంగ్రెస్ పార్టీ పట్టును నిలుపుకుంది. సో మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ గెలుపుకు ఇవి 10 ప్రధాన కారణాలు. ఇక కాంగ్రెస్ పార్టీ గెలుపుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఊహించినట్టుగానే ముఖ్యమంత్రి స్ట్రాటజీ ఏదైతే ఉందో అది పనిచేసింది. ఆయన ఊహించినట్టుగానే జూబ్లీస్ను గెలిపించుకొని నవీన్ను అసెంబ్లీకి పంపిస్తున్నారు. సో ఓవరాల్గా ఈ గెలుపుకు సంబంధించి మీరేమనుకుంటున్నారు? ఒక్కసారి నేను చెప్పిన ఇందాక 10 కారణాలు నిజంగా కాంగ్రెస్ గెలుపుకి కారణమయ్యా, అలాగే ఇంకా ఏమైనా ఇతరత్ర కారణాలు ఉన్నాయి? మీరేమనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ గెలుపు సంబంధించి ఒకసారి కామెంట్ చేయండి. ఇక తన గెలుపుకు సంబంధించి నవీన్ యాదవ్ కూడా స్పందించారు, ఒకసారి చూద్దాం. ఈరోజు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ రిజల్ట్స్ సందర్భంగా మా జూబ్లీహిల్స్ ప్రాంత ప్రజలందరూ కూడా దాదాపు 25,000 మెజారిటీతో నన్ను ఆశీర్వదించినందుకు నా ప్రాంత ప్రజలందరూ కూడా ప్రాధాన్య నమస్కారాలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే నమ్మకం నా మీద పెట్టుకొని మా పిల్లోడు, మా బస్తీ పిల్లోడు, మా కొడుకు, మా తమ్ముడు మాకు అండగా ఉంటాడు, మా కష్టాల్లో నిలబడతాడు, మా సమస్యలు పరిష్కరిస్తాడని ఎంతో నమ్మకంతో నాకు ఈ అవకాశం కల్పించారు. వారి సేవ చేసుకోవడానికి ఈ అవకాశం కల్పించినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా కాంగ్రెస్ అధిష్టానం సోనియా మేడం గారు, రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖార్గే గారు, కేసీ వేణుగోపాల్ గారు, అలానే మా ముఖ్యమంత్రి గారు, మా ప్రియతమ నాయకులు మా అన్న రేవంత్ అన్న గారికి, మా అధ్యక్షులు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, ఇన్ఛార్జ్ మేడం నటరాజన్ గారికి, విశ్వనాథం గారికి అండ్ ఎంటైర్ క్యాబినెట్ మంత్రులందరికీ అండ్ మా ఎమ్మెల్యేలకి, చైర్మన్స్కి, మా పార్టీ కార్పొరేటర్స్, స్థానిక కార్పొరేటర్స్కు, ప్రతి ఒక్క కార్యకర్తకి ఎంతో కష్టపడ్డందుకు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మా పార్టీ పెద్దలు నా మీద నమ్మకం పెట్టుకొని నాకు అవకాశం కల్పించినందుకు మా పార్టీ పెద్దలు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు పార్టీ కార్యకర్తలు ఎంటైర్ కాంగ్రెస్ పార్టీ సిస్టమ్ అంతా జూబ్లీహిల్స్లో ఎంతో కష్టపడి కాంగ్రెస్ పార్టీని నన్ను ఇక్కడ గెలిపించుకోవడానికి నిరంతరం కృషి చేసినటువంటి ప్రతి ఒక్క కార్యకర్త నుండి ముఖ్యమంత్రి వారికి, అధిష్టానం అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే ప్రజలు నా మీద నమ్మకం పెట్టుకొని ఇక్కడ అభివృద్ధి చెందుతుందని, భవిష్యత్తు బాగుంటుందని నమ్మకంతో ఇచ్చినారో దాదాపు 200 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినాం గతంలో. ఇప్పుడు ఈ యొక్క ఇంత మంచి ఆశీర్వదించారు పెద్దలు ముఖ్యమంత్రి గారి దృష్టికి మా ప్రాంత సమస్యలన్నీ కూడా తీసుకెళ్ళి అన్నీ కూడా శాశ్వత పరిష్కారం చేయడానికి నిరంతరం కృషి చేస్తా. ప్రజల్లో అంటే గతంలో బీఆర్ఎస్ వాళ్ళు గెలిచినప్పుడు కొన్ని కక్షపూత రాజకీయాలు చేస్తుండే, నవీన్ యాదవ్ దగ్గర అటువంటివి ఉండవు. నవీన్ యాదవ్ ఈ రోజు వరకే మీరు మేము ఇప్పటి నుండి మనమంతా ఒకటే, అందరం కలిసి మన ప్రాంత అభివృద్ధి కొరకు కష్టపడదాం, కలిసి పని చేసుకుందాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి మా అనేక దుష్ప్రచారాలు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మా మీద నన్ను, నా కుటుంబ సభ్యుల్ని అనేక తప్పుడు ఆరోపణలు చేయడం జరిగింది. వాటికి ఈరోజు ఈ సమాధానం మా ప్రజలు వాళ్ళకి ఇచ్చినారు. ప్రజలందరూ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, అందరికీ కష్టంలో తమ్ముడుగా కొడుకుగా ఉంటానని చెప్పి తెలియజేస్తూ, పత్రికా సోదరులు, మీడియా సోదరులు మా యొక్క కష్టాన్ని, మా యొక్క ప్రచార విధానాన్ని ప్రజల్లోకి మీ ద్వారా కూడా చాలా వెళ్ళింది, ప్రజలకు నమ్మకం కలిగింది మా మీద. దానికి కూడా మీ పత్రికా సోదరులకి, మీడియా సోదరులకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, జై కాంగ్రెస్, జై Development is our agenda, and apart from development, health and education is important criteria for me. Definitely మా ప్రాంతంలో అన్ని స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ని అన్ని కూడా రెనోవేషన్ చేయించి మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్తో పాటు వాళ్ళకి ఫెసిలిటీస్ అందిస్తూ ఆరోగ్య పరిస్థితులు కూడా బాగుండేలా మా జూబ్లీహిల్స్ ఒక ఆరోగ్యవంత నియోజకవర్గంలా
ఒక విద్యకు సంబంధించినటువంటి నియోజకవర్గంలో కష్టపడి పనిచేస్తామని తెలియజేస్తాం. బీఆర్ఎస్ అభ్యర్థి ఇందాక మాట్లాడుతూ మీరు బెదిరించి గెలిచారంటూ కూడా మాట్లాడారు. ఇందాక బెదిరిస్తే ఓట్లు పడతాయండి, వాళ్ళు బెదిరిస్తున్నారు. నన్ను వాళ్ళు ఏమన్నా చేసి ఉంటే అభివృద్ధి 10 సంవత్సరాలు చేసి ఉంటే చెప్పి ఓట్లు అడగాల. ఎంతసేపు నా క్యారెక్టర్ని అసోసియేషన్ చేయాలని నా కుటుంబం నాకు ఈ ప్రాంత ప్రజలకి 40 ఏళ్ళ సంబంధం. ఈ సంబంధాన్ని విడగొట్టే ప్రయత్నంలో అనేక దుష్ప్రచారాలు చేసినారు. దానికి జవాబు మా ప్రజలే చెప్పినారు వాళ్ళకి. ఇక్కడ మహిళనో ఉమెన్ అనో పార్టీ అనో కాదు, మా ప్రాంత ప్రజలు అభివృద్ధి లక్ష్యంగా ఈరోజు అధికారం కాంగ్రెస్ పార్టీ ఉంది. రేవంత్ అన్న పాలనపై నమ్మకం ఉంది. కాంగ్రెస్ వల్లనే ఇక్కడ అభివృద్ధి చెందుతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది తప్ప ఇక్కడ మేము ఒక మహిళనో ఇంకోటనో మేము ఎలక్షన్ కొట్లాలి. మా ప్రాంత ప్రజలంతా కూడా అభివృద్ధి లక్ష్యంగా మమ్మల్ని గెలిపించినారు. అన్న ఏ జమానంలో ఉన్నా ఇంకా సిస్టమ్ మారింది. వాళ్ళు ఓటమి భయంతో ఈరోజు కాదు అనేక దుష్ప్రచారాలు చేసుకుంటూ ఇది కొత్త, ఇప్పుడు ఇన్ని రోజులు ఒకటైపోయింది, ఇప్పుడు కొత్తగా రిగ్గింగ్ అని దౌర్జన్యం అవన్నీ తప్పుడు మాటలు. ఇది ప్యూర్లీ పబ్లిక్ మ్యాండేట్. కాంగ్రెస్ పార్టీని గెలిపించింది, అధిక బడ్జెట్ తీసుకొచ్చి జూబ్లీహిల్స్ని మంచి నియోజకవర్గంగా ఒక రోల్ మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దే పనిలో నేను ఉంటాను. ఇంత భారీ మెజారిటీ జూబ్లీహిల్స్ రావడం మొదటిసారి. ఇది నవీన్ ఫేస్ గట్ట కాంగ్రెస్ గురించి అన్న. ఇంత భారీ మెజారిటీ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో మొదటిసారి వచ్చింది. ఇది నవీన్ అభిమానమా కాంగ్రెస్ అభిమానమా? అందరి అభిమానం. జూబ్లీహిల్స్ ప్రజలకి మంచి రోజులు వచ్చినాయి. మీ కుటుంబ సభ్యుడిగా నాకు అవకాశం కల్పించి మీ సేవ చేసుకోవడానికి నిరంతరం మీ మధ్యలో ఉంటూ మీ సమస్యలు పరిష్కరిస్తూ ఒక మంచి పేరు సంపాదించుకుంటానని తెలియజేస్తాను.